బిగ్ బాస్ షో గురించి బ్రీఫ్ రివ్యూ. ఇప్పుడు మనకు వచ్చిన కంటెస్టెంట్స్ విష్ణుప్రియ మనందరికీ తెలుసు, ఒక యాంకర్ అండ్ ఆర్టిస్ట్ కూడా. తిన పేరు నైనిక. టీ షోలో ఇంతకుముందు ఒక డ్యాన్సర్గా, కొరియోగ్రాఫర్గా పనిచేసింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నాగమణికంఠ. ఇతను ఒక యూట్యూబర్ అండ్ యూఎస్ రిటర్న్. ఇతను గురించి చెప్పాలంటే వైఫ్తో డైవర్స్ తీసుకొని తన కెరియర్ని సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేయాలనుకున్న ఒక కామన్ మ్యాన్. ఇతను అభినయ్ నవూన్, మన పెళ్లి చూపులు ఫేమ్ యాక్టర్. అండ్ ఇతను ఒక డైరెక్టర్ అవ్వాలన్న ఎయిమ్తో ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్గా ప్రాపర్గా సక్సెస్ అవ్వక డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందంట. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి, తను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్లోకి వచ్చాడు శేఖర్ భాష. ఈ మధ్యలో మనం చాలా చూస్తాం, రాజ్ తరుణ్కి చాలా సపోర్టింగ్గా మాట్లాడాడు. అండ్ ఇతను ఎందుకు వచ్చాడో అని అడిగితే, నేను మగవాళ్ళకు సపోర్ట్ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. సో మగవారి రైట్స్ కోసం మాట్లాడడానికి బిగ్ బాస్ షోకి వచ్చిన శేఖర్ భాష. చూద్దాం తను ఎంతవరకు ఏం మాట్లాడతాడో. ఇతని పేరు ఆద్య ఓం. ఇంతకుముందు లాహిరి సినిమాలో హీరో. వీళ్ళ నాన్న ఒక కలెక్టర్. నాకు నిన్న షాకింగ్ వర్డ్స్ ఏంటంటే, కిరాక్ సీత మాట్లాడే స్లాంగ్ అండ్ తను మాట్లాడే విధానం. రియల్లీ తను యాక్ట్ చేసే విధానానికి, తను మాట్లాడే విధానానికి చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఎంత యాక్టివ్, ఎంత పాజిటివ్గా మాట్లాడిందంటే నిజంగా నాకు తను ఇంతకుముందు ఎలాంటి గుడ్ ఒపీనియన్ లేదు. కానీ నిన్న నాగార్జున గారితో జరిగిన ఒక 1 minute కన్వర్జేషన్లో పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. సోనియా, తిను ఆర్జీవి హీరోయిన్. ఇంతకుముందు ఆర్జీవి తీసిన సినిమాలో హీరోయిన్గా వర్క్ చేసింది. ఒక హీరోయిన్గా తను బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. చూద్దాం తిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నిన్నటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత నాకు అనిపించింది, ఈసారి బిగ్ బాస్లో క్యాప్టెన్ లేడు, బడ్జెట్ లేదు, ఎంత ప్రైజ్ మనీ అనేది. సో ఈసారి బడ్జెట్ని ఎలా క్రియేట్ చేసుకుంటారు, క్యాప్టెన్ లేకుండా టీమ్ మెంబర్స్ ఎలా వాళ్ళు సస్టైన్ చేసుకుంటారు అనేది చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఈసారి గొడవలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు అంటే క్యాప్టెన్ లేడు, ఇద్దరు కొట్టుకుంటే వచ్చి ఆపడానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి అందులో లేకపోవడం వల్ల ఈసారి రంబోలే. ఇంకా డెఫినెట్లీ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తిన పేరు బెజబాడ బేబక్క. ఎవరో నాకు ఇంతకుముందు తెలియదు, కానీ తిన పర్ఫార్మెన్స్ నేను ఒక 2 నిమిషాలు చూసాక నాకు అనిపించింది, ఈసారి తినే పొట్టు లొల్లీలు పెట్టి ఆగమాగం చేస్తా అనిపిస్తుంది. డెఫినెట్లీ లొల్లీలు పెట్టడం నెంబర్ 1 ఉంటుంది. గేమ్ ఎలా ఆడుతుందో మాత్రం మనం గెస్ చేయలేం, కానీ లొల్లీలు మాత్రం గట్టిగానే పెట్టేటట్టుంది. యష్మి ఈసారి ఖచ్చితంగా ఈమెతో ఎవడో ఒకరు లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తాడు. డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 5 weeks to 10 weeks ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా బిగ్ బాస్ 8 ఎందుకో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. చూద్దాం సక్సెస్ అవుతా లేదా రివర్స్ అవుతుందా, వేచి చూడాలి. అండ్ ఓవరాల్గా టీంలో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నారు. గేమ్ ఎలా ఆడతారో చూద్దాం ఇంకా.